దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3 దినాల సభలో దేవుని వాక్యం అందించుటకు ప్రేమతో ఆహ్వానించిన దైవుని దాసులకు, అలాగే స్థానిక పెద్దలకు, పరిశుద్ధులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలండి. అందరికి వందనాలండి. అలాగే అనుభజ్ఞుల దేవుని దాసులు శ్యాంబాబు అంకుల్ గారితో, పాల్గొంద అంకుల్ గారితో, మా బామార్దైన ఎబినెజర్ పవిత్రన్ గారితో ఈ వేదికను పంచుకున్నటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. మన వాక్య ధ్యానం నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుండి నేను చదువుతున్నాను. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులున్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరెక్కువగా నేను మీతో లేని కాలం అందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకున్నటకును తన దయాసంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అటు జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు దినమున నాకు అతిశయ కారణము కలుగును. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన ఆత్మల కొరకే తాను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, ఈ మధ్యాహ్న వేళ మీ స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మాకిచ్చిన మీ రక్షణను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ 3 దినాల సభలో ప్రారంభ దినమున మీ దాసులను ఉదయకాలంలో మీరు ఉపయోగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న వేళ పరలోకమందున్న మా తండ్రి, మీ సన్నిధానంలో కూర్చొని ఉన్నాం నీ వాక్కులు వినడానికి. మా హృదయాలతో మీరు మాట్లాడండి. మా భక్తి జీవితానికి పెంపొందించే మాటలు, మా ఆత్మీయ స్థిరత్వానికి తెలియచేసే మీ మాటలను మీరేమి పరిశుద్ధాత్మని ద్వారా మాతో మాట్లాడండి. మా మనసులు వాక్యం మీద కేంద్రీకరించడానికి నీ కృప అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. చేరి వచ్చిన పరిశుద్ధులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ సేవ చేస్తున్న మీ దాసులు పాల్గారిని, పెద్దలని బహుగా దీవించి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. తమ్ముడి దాప్ చేద్దాం. ఐ మే రిక్వెస్ట్. రైట్, థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియులారా, ఇక్కడే ఉన్నారా మీరు? ఎందుకంటే సమాధానం చెప్పండి. ఒకరికి, ఎందుకంటే భోజనం చేసిన తర్వాత మా రిక్వెస్ట్, వెనుకుండలు ముందు కూర్చుంటే బాగుంటుంది. ఒక క్రమంగా లైన్గా బాగుంటుంది. చేపల మార్కెట్ అయితే కానీ అక్కడక్కడ కొనడానికి వెళ్తాం. ఇది మందిరం కదా, డోంట్ మిస్అండర్స్టాండ్. సో వెనుకుండలు కొంచెం ముందు చైర్లో కూర్చుంటే బాగుంటుంది. కొద్దిమంది అయినా వాక్యం మనం విందాం. అదొక క్రమంగా ఉంటుంది అనుకుంటాను నేను. అక్కడక్కడ కూర్చోవడం కంటే స్కూల్లో టీచర్ సామాన్యంగా వరుసలో కూర్చోబెడుతుంది, ప్రభు కూడా అలా కూర్చోబెట్టేవాడు. కాబట్టి చిన్నగా జస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా రిక్వెస్ట్ మీరు స్వీకరించి ముందుకు వచ్చినందుకు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఒకవేళ తెలుగు అర్థం కాకపోతే హిందీలో చెప్తాను నేను, లేదా ఇంగ్లీష్ కూడా వచ్చు కాబట్టి కొంచెం. రైట్, ఓకే. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. సరే, మనం చదువుతున్న ఈ పత్రిక
మీ అందరికి బాగా సుపరిచితమైన పత్రిక, అందరికి తెలిసిన పత్రిక. బహుగా దేవుని దాసులు ఎక్కువగా బోధించిన మాటలే నేను ఊరికలా పరిచయం చేసి ఈ 3 దినాలు మీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చాను. నేను నాకంటే వాక్య అనుభవం కలిగిన వారు, దేవుని వాక్య పండితులు ఉన్నారు కాబట్టి వారితో కలిసి ఈ వాక్యాన్ని వినడానికి వచ్చాను. నేను మీకున్న సేవకుడు మంగళగిరి పాల్గారు గారితో చాలా వేదికలు పంచుకున్నా. ఈరోజు వారితో కలిసి మందిరంలో వాక్యం అందించుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. సరే, పౌలు ఈ పత్రిక ఎక్కడి నుండి రాశాడో మీ అందరికి తెలుసు. జైల్లో నుండి రాశాడు. ఆయన రాసిన ఈ చెరపత్రికలు అనగా జైలు పత్రికలు 4 పత్రికలని మీ అందరికీ బాగా తెలుసు. చెప్పుకుందామా? తెలిసిందే, తెలియదు కానీ చెప్పేది. ఎఫెసు పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, చివరిదిగా ఫిలెమోను రాసిన పత్రిక. ఈ 4 పత్రికలు తన జైల్లో ఉండి ఈ సంఘాలన్నిటికీ చక్కటి వర్తమానాలు ఇచ్చాడు. ఈ 4 పత్రికలు చదివితే ఒక భక్తుడు ఏమన్నాడంటే, విలియం మెక్డొనాల్డ్ గారు, బ్రదర్ అండ్ రచయిత, భక్తి విశ్వాసాన్ని పెంపొందించడానికి ఆత్మీయతను ఎలా కాపాడుకోవాలో ఈ 4 పత్రికలు చదివితే చాలు అన్నాడు ఆయన, విలియం మెక్డొనాల్డ్ గారు. ఈ 4 పత్రికలో సపోజ్ ఎఫెసు పత్రిక మనం చూస్తే ఎక్కువగా కనబడేది క్రీస్తు వ్యక్తిత్వం కనబడుతుంది. క్రైస్ట్ పర్సనాలిటీ. క్రీస్తు వ్యక్తిత్వంలో విశ్వాసి చాలా నేర్చుకోవచ్చు, చాలా అభ్యాసం చేయవచ్చు. ఆయన వ్యక్తిత్వంగాన నేర్చుకున్న ఎవరైనా, ఏ విశ్వాస అయినా ప్రభు యొక్క సారూప్యతలోనికి దినదినం మార్చబడతాం. ఎఫెసు పత్రిక చదవండి. 6 అధ్యాయంలో ఈజ్ పర్సనాలిటీ, క్రైస్ట్ పర్సనాలిటీ, క్రీస్తు వ్యక్తిత్వాన్ని నేర్చుకోవచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తే క్రీస్తు యొక్క దీనత్వాన్ని నేర్చుకోవచ్చు. క్రైస్ట్ హ్యూమిలిటీ. క్రీస్తు దీనుడిగా ఎలా వచ్చాడు, ఆయన దీనత్వం నీవు నేను కలిగి ఉంటే, లేదా నీవు నేను ఆ దీనత్వంగాన పాటిస్తే ఎక్కడైనా దేవుని మహిమార్థముగా జీవిస్తామని ఈ పత్రిక చెప్తా ఉంది. నేటి క్రైస్తవ విశ్వాసంలో హ్యూమిలిటీ, దీనత్వం కనిపించట్లేదు. ఒకవేళ అది పైకి కనిపించిన ఇంటర్నల్గా దీనత్వం కనబడదు, ఎక్కడ కనబడదు. మన ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా కనుగొందామంటే కూడా ఆ హ్యూమిలిటీ కనబడట్లేదు. హ్యూమిలిటీ ప్రభు మన నుండి ఆశించేది ఏమిటంటే, ప్రభు మన నుండి కోరేది ఏమిటంటే దీనత్వాన్ని కోరుతాడు ఆయన. దీనత్వం. ఏ విశ్వాసైనా దీనుడుగా ఉంటే దేవుడు హైలీ ఎగ్జాల్టెడ్, చాలా ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు. అదే ఫిలిప్పీ పత్రికలో పౌలు ప్రభు దగ్గర నుండి నేర్చుకుంది దీనత్వాన్ని నేర్చుకున్నాడు, చాలా తగ్గింపు. ఒకవేళ ప్రభు తర్వాత దీనుడు అని చెప్పగలిగితే అపోస్తులైన పౌలని చెప్పొచ్చు. ఇక ఆయన తర్వాతనే. ఈరోజు మనకు అది ఆ పదం వింటున్నాము కానీ బట్ ఇరిటేషన్, చికాకు పుట్టిస్తాను. దీనులుగా ఉండడానికి పెద్దగా ఆశపడ్డాం, బాసులుగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాం. అందరూ కోరేది అదే, నేను కనబడాలా, నన్ను అందరూ చూడాలా, నా గురించి అందరూ మాట్లాడాలా. సో మనిషి ఇమాజినేషన్ ఎప్పుడు కూడా ఇతరుల కంట కనబడాలని ప్రయత్నిస్తాడు. కానీ ఈ పత్రికలో అలా కాదు సహోదరులారా, అలా కాదు విశ్వాసులారా, మీరు దీనులుగా ఉండాలి. మన ప్రభు మనకిచ్చిన ఆ ప్యాట్రిన్ అనగా ఆ మాదిరిని చూపించాడు, ఆ విధానాన్ని చూపించాడు అపోస్తులైన పౌలు. ఇక కొలస్సీ పత్రిక మనం చదివితే ఆ 4 అధ్యాయాల్లో క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని నేర్చుకోవచ్చు. ఔన్నత్యం,
దట్ వుడ్ మీన్ ఈ సుపీరియారిటీ, ఈ సావర్నిటీ, ఆయన సార్వభౌమాధికారం, ఆయన సర్వశక్తి గల ప్రభువు ఏ ఏ కోణాల్లో ఉన్నాడో పౌలు 4 అధ్యాయాలు చూపించాడు. నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. సో కొలసే పత్రిక 4 అధ్యాయాలు చదివితే ఆయన ఔన్నత్యం, ఈ సావర్నిటీ, ఈ సుపీరియారిటీ, ఆయన సార్వభౌమాధికారం సంఘంలో చూపించాడు. ఈజ్ ద ఆయన హెడ్, శిరసత్వాన్ని గురించి చాలా బాగా చెప్పాడు ఆయన. ఆయన సంఘానికి శిరసత్వం అయినప్పుడు కుటుంబాలకు కూడా హెడ్షిప్, ఆయన శిరస్సు అని చెప్పాడు. కాబట్టి ప్రతి విశ్వాస జీవితంలో క్రీస్తు యొక్క శిరసత్వం కింద ఉండాలని దేవుని ఆశ, దేవుని ఉద్దేశం. ఎంతమంది ఉన్నారో తెలియదు. ఊరికి మనం చెప్తాం. మన ఇంట్లోకి వెళ్ళగానే ఒక పోస్టర్ కనబడతాయి. ఏ పోస్టర్ అంటే యేసుక్రీస్తు ఈ గృహమునకు, మీరే చెప్పారు, ఒట్టిదేది, జస్ట్ బోర్డు మీద ఉంటుంది యేసుక్రీస్తు ఈ గృహమునకు. అది నిజమేనా? ఆయన అధిపతి అయితే ఆయన గెస్ట్ కాదు, హోస్ట్. ఆయన భార్యాభర్తలు, పిల్లలు ఆయన యొక్క ఆధిపత్యం కింద, ఆయన చలామణి కింద ఉండాలి. అప్పుడే ఆయన అధిపతిగా ఉంటాడు. అదర్వైజ్ అది పోస్టర్గానే ఉంటుంది. నా జీవితానికి ఆయన ప్రభు అధిపతి అయితే ఐ మస్ట్ హ్యావ్ అండర్ హిస్ కంట్రోల్. నేను పూర్తిగా ఆయన ఆధిపత్యం కిందికి రావాలి, ఆయన చలామణిలోనికి రావాలి, ఆయన నియంత్రణలోనికి రావాలి. ఎంతమంది విశ్వాసులు దేవుని నియంత్రణలో ఉన్నారు, దేవుని చలామణిలో ఉన్నారు? వెదర్ ఫ్యామిలీ అయినా, లుక్ ఎట్ మీ, వెదర్ అసెంబ్లీ అయినా, వెదర్ పర్సనల్ లైఫ్ అయినా, సంఘమైనా, కుటుంబమైనా, నా వ్యక్తిగత జీవితమైనా, నిజంగా నేను ప్రభు యొక్క ఆ యొక్క శిరసత్వం కింద, అనగా ఆయన న్యాయకత్వం కింద నేను నడుస్తూ ఉన్నాను. మనము ఆయన న్యాయకత్వం కింద నడిచినప్పుడే మనం ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాం. అదర్వైజ్ నథింగ్ బ్రదర్, ఏముండదు. వర్తమానాలు వినొచ్చు, బాగుందని చెప్పొచ్చు, కానీ నా లైఫ్లో అప్లికేషన్, అన్వయింపు లేకపోతే, నా జీవితంలో దానిని అన్వయించకపోతే వర్తమానం ఏమీ పనిచేయదు. వెదర్ నేనైనా చెప్పే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ హ్యావ్ టు టేక్ ద అప్లికేషన్ ఇన్ మై పర్సనల్ లైఫ్. నా వ్యక్తిగత జీవితంలో ఈ పత్రికను అన్వయించకపోతే, ఒకవేళ మీ ఎదుట చెప్పినా కూడా ఇట్ ఈస్ ఎ ప్రొఫెషనల్, ఇది ప్రాక్టికల్గా ఉండదు, ప్రొఫెషనల్గా ఉంటుంది. కాబట్టి పౌలు కొలసే విశ్వాసులకు రాస్తూ శిరసత్వం కింద ఉన్న మన విశ్వాస జీవితాన్ని ఆయన నడిపించాలని మొదటి అధ్యాయంలో చెప్పాడు, 2లో చెప్పాడు, 3లో చెప్పాడు, 4లో చెప్పాడు. కొలసే పత్రిక. ఇక ఫిలమోను పత్రిక మనము ఆ వచనాలు చదువుతుండగా మనతో ఏం మాట్లాడుతుందంటే, మనము ఇతరులను ఎలా ప్రేమించాలి. అవ్వడు చూడు, ఇతరులను ఎలా ప్రేమించాలి అంటే, మనం ప్రేమించే వారినే ప్రేమించకూడదు. అది పెద్ద సంగతి ఏం కాదు. సపోజ్ నువ్వు నన్ను ప్రేమించావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇందులో స్పెషాలిటీ ఏముండదు, ప్రత్యేకత ఏముండదు. అందువల్లనే ఫిలమోను, నీకు నష్టము కలగజేసిన వ్యక్తి, లేదా నీ ఇంటిలో దొంగలించిన వ్యక్తి అగైన్ నీ ఇంటికి వస్తున్నాడు. నీవు ఎలా రిసీవ్ చేసుకొని ఎలా ప్రేమిస్తావో ఆ వ్యక్తిని ఈ జైల్లో నుండి నీ దగ్గరికి పంపుతా ఉన్నాను అన్నమాట. చూడండి, నీకు నష్టము కలగజేసిన వ్యక్తి, లేదా నీకు బాధ పెట్టిన వ్యక్తి, నిన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తి, నీ ఇంటిలో కొద్ది సొమ్ము తీసుకున్న వ్యక్తిని నువ్వు ఎలా ప్రేమించాలో
అప్పుడే దేవుని ప్రేమ అనగా అగాపే విచ్ వి రిసీవ్డ్, మనం ప్రభు దగ్గర నుండి ఏ అగాపే ప్రేమను పొందామో ఆ ప్రేమను నీ దాసుడు, నీ పనివాడైన ఒనేసిము పట్ల ప్రదర్శించాలి. అప్పుడే క్రిస్టియన్ ప్రాక్టికల్ లవ్, క్రైస్తవ కార్యరూపకమైన జీవితాన్ని ఇతరులకు చూపిస్తా ఉన్నాం. మంగళగిరిలో ఎప్పుడు నీకు నష్టము కలగజేసిన వ్యక్తి, లేదా నీకు ఇబ్బంది కలగజేసిన వ్యక్తి, లేదా నిన్ను అవమానపరిచిన వ్యక్తిని నీ దగ్గరికి నేను ప్రేమిస్తున్నాను, ఏం చేయాలా చెప్పరే? ఏం చేయాలా? ప్రతీకారం తీర్చుకోకూడదు. అమ్మో, నాకు దొరికాడు వీడి చేతిలోకి, ఈమె నా చేతిలో దొరికింది కాబట్టి ఇక ఏం చేస్తాను నేను? మీ భాషలో చెప్పండి, ఏం చేస్తాను నేను? ప్రతీకారం తీర్చుకోను నేను. బట్ నేను క్రీస్తు ప్రేమను పొందాను కాబట్టి ఆ ప్రేమను ఒనేసిం పట్ల ప్రదర్శిస్తాను. ఎంతమంది విశ్వాసులు అలాగున్నారు? ఐ డోంట్ నో బ్రదర్. మరి క్రైస్తవ ప్రేమ మనం ఇతరులకు చూపించాలంటే మనం క్రీస్తు అనుసరించిన ఆ ప్యాట్రిన్, ఆ మాదిరి తీసుకోవాలని పౌలు ఫిలమోను పత్రికలో ఆ యొక్క ఫిలమోనికి మంచి సలహా ఇచ్చాడు. కాబట్టి 4 చరపత్రికల్లో 4 విషయాలు: క్రీస్తు వ్యక్తిత్వం ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక క్రీస్తు దీనత్వం, కొలసే పత్రిక క్రీస్తు ఔన్నత్యం, ఫిలమోను పత్రిక క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ ఎలాగ ఇవ్వాలనో మీరు వెళ్ళి చదివితే ఫిలమోను పత్రిక, ఒకవేళ దాని కంఠపాఠం నేర్చుకున్న క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీ పేరు పెట్టి పిలిచి, అబ్బాయ్ అమ్మాయి ఇదిగో ఈ బహుమానాన్ని తీసుకొని ప్రభు బహుగా ప్రశంసిస్తాడు, బహుగా దీవిస్తాడు. సరే, ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4 అధ్యాయాల్లో నేను కొన్ని ఊరికి అలా చూపించెళ్తాను. ఈ 4 అధ్యాయాల్లో మీకు తెలుసు, నేను జస్ట్ ఆ తెలిసిందే మెదడు చూపించి నా టయానికి నేను ముగిస్తాను. సరే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, మన ఇంట్రడక్షన్గా కొన్ని విషయాలు చెప్పి నేను వెళ్ళిపోతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరి నేను చదువుతాను, నేను చదువుతాను. ఒకవేళ మీరు చదవమన్నప్పుడు చదవండి, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ రీడింగ్. 19వ వచనం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానే సరే, చావు మూలముగానే సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. సో 1వ అధ్యాయంలో తనకున్న డిజైర్ చెప్పాడు. డిజైర్ అంటే కోరిక లేదా ఆశ ఏమిటంటే, నంబర్ 1, క్రీస్తు నా దేహమందు ఘనపరచబడాల. శబ్దమందరం ఏం కోరిక? క్రీస్తు నా దేహమందు ఘనపరచబడాల. పౌలు జైల్లో ఉండగా, లుక్ ఎట్ మీ, జైల్లో ఉండగా నిజంగా ఒక జైల్లో ఉన్న అధికారి, ఇక్కడ ఏపీఎస్పిఎన్ బెటాలియన్లకు సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారు, పోలీసర్స్ ఉన్నారు. యాక్చువల్గా జైల్లో ఇడ్చున్నాను, జైల్లో ఉన్న ఒక దొంగే కానీ ఖైదీ కానీ ఒకవేళ నక్సలేటే కానీ హూయర్ మేబీ, తన డిజైర్ ఏమిటంటే ఎప్పుడు బయటికి రావాలా. సో పలుమార్లు లాయర్ల ద్వారా ప్రయత్నిస్తూనే ఉంటారు బయట నుండి. బట్ ఈ వ్యక్తి బయటికి రావాలని అపేక్ష లేదు. వినండి, ఈజ్ అ డిఫరెంట్ మ్యాన్. చూడండి అమ్మ చూడనా, ఈజ్ అ డిఫరెంట్. ఈ వ్యక్తి జైల్లో ఉండి తనకు సెక్యూరిటీ ఉన్నారు, అనగా ఆ సెక్యూరిటీ బయట ప్రేతోదలం అనే సెక్యూరిటీ, హై సెక్యూరిటీ. నీరో చక్రవర్తికి ఏ భద్రత అయితే కల్పించబడిందో రోమా దేశంలో, సేమ్ ఒక సువార్థికునికి, ఒక దేవుని సేవకునికి దేవుని యొక్క ఆ సువార్త కొరకై
సంకెళ్ళ చేత కట్టబడిన ఈ వ్యక్తి ఎక్కడ తప్పించుకుంటారేమని అదే సెక్యూరిటీ పెట్టారు అపోస్తులైన పౌలుకి. కానీ పౌలు తన ముందు సెక్యూరిటీ తిరుగుతుండగా వినాలి తిరుగుతూ ఉండగా వారిని ప్రభులోనికి నడిపించాల హిజ్ డిజైర్. ప్రేతోరం అనే ఆ సైనికులు తన లైఫ్ని చూసి వినాల, తన బ్రతుకుని చూసి తను చనిపోయే లోపల కొంతమంది అయినా ప్రభులోకి రావాలి. అమేజింగ్ బ్రదర్. తను చనిపోయే లోపల లేదా ప్రభువు తనను పిలిచే లోపల తన చుట్టూ ఉన్న సైనికులకు సువార్త చెప్పలేడు. సాధ్యం కాదు. ఒకవేళ పత్రిక ఇవ్వలేడు లేదా దేవుని సువార్తను వివరించలేడు. కానీ వారు ప్రభులోకి రావాలి అంటే తన బ్రతుకునే వారికి చూపించాలనుకున్నాడు. ఇది నీవు నేను కలిగి ఉండాలి. వాక్యం వినడం కాదు. బైనాల మంగళగిరిలో దేవిని నమ్మని వారు చాలామంది ఉన్నారు. మీ కుటుంబ సభ్యులే ఉన్నారు, మీ రక్త సంబంధికులే ఉన్నారు. వారు ప్రభులోనికి రావాలి అంటే, ప్రభునందు విశ్వసించాలంటే మన దేహములో ఎవరున్నారో ఆ ప్రభుని వారికి చూపించాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? పౌలు చూడండి ఎలా వచ్చాడు. పౌలు అంబిషన్, పౌలు డిజైర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఫిలిప్పీ విశ్వాసులారా, ఈ దేహంలో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి నేను ఘనపరచాల ఈ ప్రజల ముందు. సో ఈ పత్రిక రాసేటప్పుడు దానికంటే ముందుగా దేవుని దాసులు ఎబెనెజర్ గారు కొరింథీ సంఘాన్ని మాట్లాడుతూ, నేను అందులో 2వ కొరింథీ పత్రికలోనికి వెళ్ళేటప్పుడు ఓ చిన్న మాట చదువుదాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం నేను చదువుతున్నాను. 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పరచబడుటకై. ఆ ఓడు చూడండి, యేసు యొక్క జీవం. లుక్ ఎట్ యువర్ బైబిల్ నాయన, లుక్ ఎట్ యువర్ బైబిల్. చూడండి, మీ బైబిల్ చూడాలి. యేసు యొక్క జీవము ఏమన్నాడు అక్కడ? మా శరీరమందు ప్రత్యక్ష పరచబడుట. దట్ వుడ్ మీన్ మేము ఏ లైఫ్ అయితే కలిగి ఉన్నామో అండి, ఏ జీవాన్ని కలిగి ఉన్నామో మా దేహమందు ప్రదర్శింపబడుట. యాక్చువల్ అది మీనింగ్ అక్కడ. మీకు అర్థమైంది అక్కడ? మేము క్రీస్తు జీవాన్ని కలిగి ఉన్నాం లేదా క్రీస్తు యొక్క జీవితాన్ని కలిగి ఉన్నాం. దానిని కొరింథీ విశ్వాసులారా మేము ప్రదర్శింపబడుట అనగా, మీ మంగళగిరిలో విజయవాడలో ఎగ్జిబిషన్కి మీరు వెళ్తారా వెళ్ళరా చెప్పరే? సో ఎగ్జిబిషన్లో మన వస్తువులు కొనాలంటే ఆ వస్తువులు ఆ శాలలు అంటే ఎగ్జిబిషన్లో ప్రదర్శనశాల. సో ఎగ్జిబిషన్ అంటే దాని అర్థం ఏంటి? ప్రదర్శనశాల. వాటిని చూచి మనం ఎలా కొంటామో నా విశ్వాస జీవితాన్ని, నా భక్తి జీవితాన్ని, నా పరిశుద్ధ జీవితాన్ని కొరింథీ విశ్వాసులారా నా అనుదిన జీవితంలో ఇతరుల ఎదుట నేను ప్రదర్శిస్తాను. అది నా కోరిక. చూడండి, నేను యేసు ప్రభుని నమ్ముకున్నా, యేసు రక్తంలో పాపాలు కడుక్కున్నా, ఐ గాట్ ఎ లైఫ్. క్రీస్తు జీవాన్ని కలిగి ఉన్నాను కాబట్టి బట్ ఇతరులు ఈ జీవాన్ని చూడాలంటే అనగా క్రీస్తు జీవాన్ని చూడాలంటే లేదా క్రీస్తు యొక్క ఐశ్వర్యాన్ని చూడాలంటే నాలో ఉన్న దానిని నేను ప్రదర్శించాల. అదర్వైజ్ ఈ మనుషులకు ఎలా తెలుస్తుంది నేను దేవుని బిడ్డ అని? చూడండి, నేను ఆరాధించే వ్యక్తి అని ఈ ఇతరులకు ఎలా తెలుస్తుంది? అది తెలియాలంటే నా డే టు లైఫ్లో, నా అనుదిన జీవితంలో ఇతరుల ఎదుట అది నేను ప్రదర్శించాల. నేనే ఒక
నా జీవితమే ఒక ఎగ్జిబిషన్. ఇతరులు చూడాల. ఇతరులు చూస్తే నా జీవితాన్ని వారు ప్రభులోనికి వచ్చే అవకాశం ఉంది. ప్రభుని అంగీకరించే అవకాశం ఉంది. ఒకసారి మీ అందరికి బాగా తెలుసు, స్కాట్లాండ్లో కిల్మనార్క్లో ఉన్నాం. దేవుని సేవకులు మొట్టమొదటిసారిగా సౌత్ ఆఫ్రికా అంటే ఆఫ్రికాకి వెళ్ళిన దేవుని దాసులు డేవిడ్ లివింగ్స్టన్ గారు, మీ అందరికి బాగా తెలుసు. ఆయన చరిత్ర చదువుతుండగా ఆయన అక్కడ నుండి వచ్చాడు. వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన మెడిసిన్ పోగొట్టుకున్నాడు. ఆ మెడిసిన్ లేకపోతే బతకడం చాలా ఇబ్బంది. అప్పటికైనా రోగం చాలా క్షీణించింది. వైట్గా ఉన్న వ్యక్తి ఆ సూర్యుని యొక్క ఆ కిరణాలకు బ్లాక్ అయిపోయాడు. డేవిడ్ లివింగ్స్టన్, ఆయన భార్య కూడా గుర్తుపట్టలేదు. ఇంటికి వస్తే తిరిగి వస్తుండగా ఆఫ్రికాకు ఈ మెడికల్ కిట్ ఎవరో కొట్టేశారు. ప్రార్థన చేశాడు, ప్రభా నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా, నాకు మెడిసిన్ కావాలయ్యా, మెడిసిన్ కావాలి. ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తుండగా ఒక నాస్తికుడు, ఆయన పేరు హెన్రీ మార్టిన్. హెన్రీ మార్టిన్ ఆయన జీవిత చరిత్ర రాయడానికి బయలుదేరాడు ఇంగ్లాండ్ దేశం నుండి. వాయినండి, ఎవరో ఒక అపరిచితుడు ఆ మందుల కిట్టు తీసుకొచ్చి ఇది లివింగ్స్టన్కి అందిమన్నాడు. ఎవరో తనకు ఎవరో తెలీదు, హెన్రీ మార్టిన్కి తెలియదు తనకు. బట్ ఈ మెడికల్ కిట్టు హెన్రీ మార్టిన్, మీరు వెళ్ళే ఆ దేవుని సేవకులైన ఆ యొక్క డేవిడ్ లివింగ్స్టన్కి అందించమన్నాడు. తను వెళ్ళాడు. తను ప్రార్థన చేస్తుండగా తలుపు తట్టాడు. హెన్రీ మార్టిన్ గారు తలుపు తీశాడు. ఐఎమ్ హెన్రీ మార్టిన్, ఆమె ఏథిస్ట్, నేను నాస్తికుని. ఎవరో ఒక అపరిచితుడు ఈ మెడికల్ కిట్ నీకు ఇచ్చాడు. ఏడ్చాడు డేవిడ్ లివింగ్స్టన్ గారు. ఇద్దరు కూర్చున్నారు అలాగ అంకుల పక్కల. ఇటు చూడండి, ఈ హెన్రీ మార్టిన్ అన్నారు, నీ బయోగ్రఫీ నేను రాసడానికి వచ్చాను. ఐఎమ్ ఏథిస్ట్, నేను నాస్తికుని. ఒక 2-3 విషయాలు చెప్తాను మీతో. చెప్పండి. నాకు సువార్త చెప్పకూడదు. నంబర్ 2, దేవుని గురించి చెప్పకూడదు. నంబర్ 3, మారు మనసు పొందకూడదని చెప్పకూడదు. ఈ విషయాలు నువ్వు కానీ అంగీకరిస్తే నీ బయోగ్రఫీ రాస్తానన్నాడు. ఓకే అన్నాడు. ఆయన బయోగ్రఫీ రాస్తుండగా 3 నెలలు అయిన తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ దగ్గర మోకరించి ఒక మాట అన్నాడు. లివింగ్స్టన్, యాక్చువల్ నేను ఏథిస్ట్ని, నాస్తికుని. దేవుడు అంటే ఎవరు నాకు తెలియదు. అసలు దేవుని ద్వేషిస్తాను, అసహించుకుంటాను. బట్ నీతో తిరిగేటప్పుడు నీ దేహంలో ఏదో రేడియన్స్, దేవుని షకీనా మహిమ, ద గ్లోరీ ఆఫ్ షకీనా ఈజ్ ఎగ్జిబిటెడ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ యువర్ ఫేస్ అన్నాడు. నీ ముఖము మీద దేవుని షకీనా మహిమ ప్రదర్శింపబడుతుండగా నేను చూచాను. లివింగ్స్టన్, యేసు ప్రభు నేను నమ్ముకుంటాను. ప్రభుని నమ్ముకుంటాను. దేవుని యొక్క షకీనా గ్లోరీ రిఫ్లెక్ట్, ఆ ప్రతిబింబిస్తుండగా ఐ సా దానిని పౌలు ఇక్కడ చెప్పాడు. విచ్ వి రిసీవ్డ్, విచ్ వి గాట్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు జీవాన్ని మేము మీ ఎదుట యాజ్ బీన్ ఎగ్జిబిటెడ్, ప్రదర్శించడానికి మేము ఇక్కడ నిలబడి ఉన్నాం. విశ్వాసులారా, షల్ ఐ పుట్ ఛాలెంజ్ బిఫోర్ యూ? మీ ముందు సవాల్ వేస్తున్నా. నిజమైన ఆ అంబిషన్, ఆ కోరిక, ఆ డిజైర్, ఆశ, ప్రభుని వేర్ ఐఎమ్ వర్కింగ్, ఎక్కడైతే నేను పని చేస్తున్నానో అక్కడ నా ప్రభుని ప్రదర్శించే ఆ స్థాయికి ఎదగాల. లేకపోతే అది వేషధారణ భక్తి అవుతుంది. వేషధారణే. హిపోక్రసీ దేవునికి అవసరమా? దేవుడు వేషధారణ భక్తిని ఎప్పుడు ఇష్టపడ్డా? నెవర్ బ్రదర్. వేషధారణ ఆదరణ ఎప్పుడు ఇష్టపడ్డావు?
నీ భక్తి ఇంటలెక్చువల్గా అంతరంగములో ఉంటే రిఫ్లెక్ట్ ఈ ముఖము మీద అది రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రదర్శింపబడుతుంది. ఎందుకు లోకములో అంటే అవిశ్వాసులు మన జీవితాన్ని చదివినప్పుడు బాయినల మన జీవితాన్ని చూచినప్పుడు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు, దానికి నీవే కారకుడివి, నేను కారకుడి. హెన్రీ మార్టిన్కి సువార్త చెప్పలేదు. ఇస్ అన్ ఎవర్ బ్రదర్. తన జీవితంలో ప్రదర్శిస్తుండగా ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా హెన్రీ మార్టిన్ ప్రభులోకి వచ్చి లివింగ్స్టన్తో కలిసి ఆఫ్రికాలో సేవ చేసిన మహానుభావుడు హెన్రీ మార్టిన్. మరి నీకు నాకు ఆ కోరిక ఎందుకు లేదు, ఆశ ఎందుకు లేదు, ఆ ఉద్దేశం ఎందుకు లేదు? కాబట్టి పౌలు కొరింథీ సంఘానికి జీవాని అనగా డే టు లైఫ్లో ప్రదర్శించడానికి ఇష్టపడతా ఉన్నాం. బట్ ఫిలిప్పీ విశ్వాసులకు వేరే చెప్పాడు. ఎలా చెప్పాడు చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం నేను చదువుతున్నాను. 19వ వచనం జస్ట్ ఊరికెలా మీరు చదవండి. ఇప్పుడు సాయకరంగా మీరు చదవండి, ఎవరైనా సాయకరంగా. మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే సావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరం అమాట చూడండి, క్రీస్తు నా శరీరమందు కనపరచబడునని. దట్ వుడ్ మీన్ ఇట్జున్నానా, ఈ దేహంలో ఒక ఆయన నివాసం ఉన్నాడు. ఒక ప్రశ్న అడుగుతున్నా, మంగళగిరులకు వాక్యం బాగా తెలుసు కాబట్టి, ఈ దేహంలో ఎవరున్నారు చెప్పరే? ఉన్నారా లేదా? మీలో ఏదో డౌట్ పడుతున్నట్టున్నారు. నమ్మిన ప్రతి విశ్వాసిలో ఎవరున్నారు? యేసు ప్రభు నివాసం ఉన్నాడు. పౌలు ఆ ప్రభుని ఏంటంటే ఈ దేహమందు ఘనపరచబడాలి, మ్యాగ్నిఫై. సో కొరింథీ 4లో ఎగ్జిబిటెడ్, ప్రదర్శిస్తా నేను. బట్ ఇక్కడ మ్యాగ్నిఫై, ఈ క్రీస్తుని నా దేహములో నేను ఘనపరచాల. ఇట్స్ మై అంబిషన్. ఎలాగైతే సాధ్యమవుతుంది? యాజ్ ఎ గ్రీక్ స్కాలర్స్ బైనల, యాజ్ ఎ గ్రీక్ థియాలజికల్గా వారు ఏమిస్తున్నారంటే, పౌలు యొక్క కోరిక, పౌలు ఆశ తన దేహములో ఉన్న క్రీస్తుని ఒక రకంగా చెప్పాలంటే లైవ్ టెలికాస్ట్ చేయాలనుకున్నాడంట. ఏ క్యాస్ట్ చెప్పరే? ఏ క్యాస్ట్? మన క్యాస్టిజం అనుకోద్దండి అనే దాని మాట్లాడలే. అనగా తెలుగులో ప్రత్యక్ష ప్రసారం. ఏమన్నాడండి? ప్రత్యక్ష ప్రసారం. సపోజ్ మీరు కొంతమంది చదువులో ఉన్నారు, అందరు చదివిన వాళ్ళే ఉన్నారు. మనకు యాజ్ పర్ సైన్స్గా 2 తెలుసు. ఒకటి టెలిస్కోప్, రెండవది మైక్రోస్కోప్. సో గ్రీక్ లాంగ్వేజ్ ఎలా ఉపయోగించాడు? టెలిస్కోపు దూరముగా ఉన్న వాటిని దగ్గరగా చూపించేదే టెలిస్కోప్. యాజ్ పర్ మైక్రోస్కోప్ చిన్న వాటిని పెద్దగా చూపించేదే మైక్రోస్కోప్. పౌలు యొక్క మైండ్లో ఏముందంటే బాగినాల, ఈ ప్రపంచంలో చాలామంది లక్షల కోట్ల మంది ప్రజలకు యేసుక్రీస్తు చాలా దూరంగా ఉన్నాడు. ఈజ్ ఫార్ అవే ఇన్ దేర్ మైండ్, నాట్ ఓన్లీ ఇన్ దేర్ లైఫ్ బైనా. కాబట్టి ఈ యేసుక్రీస్తుని నేను దగ్గరగా చూపించాలంటే నేను ఒక టెలిస్కోప్గా ఉండాలి. మై పాయింట్? ఎలా ఉండాలా? టెలిస్కోప్గా ఉండాలి. కొంతమంది క్రీస్తు ఈయన కూడా ఒక దేవునిలో ఒక దేవుడు చిన్నవాడిగా కనబడుతున్నాడు, ఈ నీరో చక్రవర్తి యాజ్ వెల్ యాజ్ ఈ సైనికులకు. కాబట్టి ఈ క్రీస్తుని ఈయన సార్వభౌముడు, ఈయన సృష్టికర్తని చూపించాలంటే నా లైఫే ఒక మైక్రోస్కోప్. ఎలా చెప్పాడు తమ్ముడు? ప్రతి విశ్వాసి అమ్మా విన్మా, ఈ 2 ఉండాలి నీకు. ఐఎమ్ ఏ టెలిస్కోప్, ఐఎమ్ ఏ మైక్రోస్కోప్. ఈ మైండ్ను కలిగి ఉంటే, అంటే ఈ ఆలోచన కలిగి ఉంటే
నువ్వు ఎప్పుడు కూడా ఎక్కడున్నా కూడా నీ ప్రభుని చూపించడానికి లైవ్ టెలికాస్ట్లో చూపించవచ్చు. సపోజ్ మీరు ఇక్కడ ఉన్నారు డీజీపీ, అలాగే ఈ 26th గవర్నర్, ముఖ్యంగా ఈ ఈ ఈ పీరియడ్లో, ఈ గణతంత్ర దినోత్సవ సమయంలో డీజీపీ యాజ్ వెల్ యాజ్ మన గవర్నర్ గారు జెండా ఎగరేస్తారు. ఎక్కడో విజయవాడలో అనుకో, లేదు ఈ ప్రాంతంలో. నేను కర్నూలులో ఉన్నాను, నేను రాలేను ఇక్కడికి, మంగళగిరికి రాలేను. బట్ నేను ఎలా చూస్తున్నానో మీకు తెలుసు. ఎలాగా? ప్రత్యక్ష లైవ్ టెలికాస్ట్. సో పౌలు ఆ కోణంలో వెళుతున్నాడు ఇక్కడ. బట్ డెప్త్కి వెళ్ళాడయ్యా. నా జీవితం లైవ్ టెలికాస్ట్లో ఇతరులు చూడాలా. నా పరిశుద్ధత, నా ఆత్మీయత, నా భక్తి, నా ప్రార్థన ఈ ఫిలిప్పీ విశ్వాసులే కాదు, కొరింథీ సంఘం, కొలసే సంఘం, తెసలోనిక సంఘం, గలతీ సంఘం, గలేషియన్స్, వీరి మధ్యలో నేను ఎలా ఉండాలంటే ఒక లైవ్ టెలికాస్ట్, ఒక మైక్రోస్కోప్. ఎలా చెప్పాడయ్యా? ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను ఎందుకు యేసుక్రీస్తుని ప్రత్యక్ష ప్రసారం చేయలేకపోతున్నా? ఒక అమ్మాయి ఉంది, డాక్టర్ బ్రిట్నీ, భర్త శ్యామ్. ఇంగ్లాండ్ దేశం నుండి చైనా దేశానికి మిషనరీగా వచ్చారు. అమ్మాయి ఎండి గైనకాలజీ, ఈయన ఎండి జనరల్. చిన్న వయసు, 26 ఏళ్ళు, 27 ఏళ్ళు. భర్తతో శ్యామ్తో ఒక మాట ఉంది. శ్యామ్, ఏమో శ్యామ్, బ్రతకాలని ఆశ నాకు లేదు. 26 ఏళ్ళు అమ్మాయి. లుక్ ఎట్ మేమా, నా బ్రతకాలని కోరిక లేదు, డబ్బు సంపాదించాలని కాదు శ్యామ్. మనం వచ్చింది చైనా దేశంలో ఈ ప్రభుని ఎలాగ ప్రత్యక్ష ప్రసారం చేయాలో ఆ అంబిషన్తో వచ్చాం. శ్యామ్, ఇది మైండ్లో మర్చిపోవద్దు. డు నాట్ ఫర్గెట్. ఎప్పుడు మర్చిపోవద్దు అని. సరే, మీరు సువార్త సేవ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు, చైనా పోలీసులు. ఇలాంటి హాల్లో పెద్ద పాత్ర ఉడుకుతుంది. నూనె మసలగాగిన నూనె బీభత్సంగా కొన్ని సెంటీగ్రేడ్ డిగ్రీల దగ్గర ఉడుకుతుంది. బ్రిట్నీ వాళ్ళు పోలీసులు నువ్వు ముందు దిగాలన్నారు. శామ్, వెళ్తున్నా ప్రభు దగ్గరికి. నేను ఎందుకో నా కోరిక, ఆశ, నేను చచ్చిపోయిన తర్వాత కూడా చైనాలో నా జీవితం అనేకులు ప్రభుని చూడాలా, నన్ను కాదు. ఇట్స్ మై డిజైర్, నాట్ మీ, బట్ హూమ్ ఐఎమ్ లవింగ్. నేను ఏ ప్రభునైతే ప్రేమిస్తున్నానో ఆ ప్రభుని ఈ పోలీస్ అధికారులు చూడాలా. శ్యామ్, గుడ్ బాయ్. అందులో దిగింది, నూనెలోకి నల్ల మసిబగ్గిలా కాలిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత 50 మంది పోలీస్ అధికారులు ఆమె లైఫ్ని చూచి మారు మనసు పొందారు, ప్రభులోకి వచ్చారు. పౌలు అది చెప్పాడు ఇక్కడ. నా జీవితమే ఒక ప్రత్యక్ష ప్రసారం. అందువల్ల నా లైఫ్లో క్రీస్తు ఘనపరచబడాలి. ద క్రైస్ట్ మ్యాగ్నిఫై త్రూ మై బాడీ వెదర్ లీవ్ ఆర్ డై. నేను చనిపోయినా బ్రతికినా క్రీస్తు నా యందు ఆయన ప్రదర్శింపబడాలి, ఆయన ఘనపరచబడాలి. ఇది నా కోరిక, ఇది నా ఆశ. అది చెప్పాడు మొదటి అధ్యాయంలో. ఇక రెండవ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 5వ వచనం చదువుతానేనా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. అక్కడ చాలు నాయన. రెండవది, క్రీస్తుని నేను ఒక ప్యాటర్న్గా తీసుకున్నాను, ఆయన నమూనాగా తీసుకున్నాను. నేను అవార్డు చూడు, నేను ఎగ్జాంపులర్ ఎవరిని తీసుకోలేదు లోకంలో. నా ఎగ్జాంపులర్ ఎవరంటే, విన్నానా, నా ఎగ్జాంపుల్ ఎవరంటే క్రీస్తుని మాదిరిగా తీసుకున్నాను. ఆయన మాదిరి ఏమిటో చెప్తాడు పౌలు. అక్కడ ఎంఫసైజ్ చేస్తాడు ఈ 2వ అధ్యాయంలో. ఏంటంటే క్రీస్తు యేసున కలిగిన, మీకు బాగా తెలుసు, నాకంటే బాగా తెలుసు మీకు ఏంటి, లెట్ దిస్ మైండ్ అన్నాడు. అనగా ఒక మాట చెప్తున్నా,
లైక్ మైండెడ్ అని అర్థం అక్కడ. లైక్ మైండెడ్ అంటే అర్థం ఏంది చెప్తారా? లైక్ మైండెడ్ అంటే భార్యాభర్తలకు లైక్ మైండెడ్ లేకపోతే సంసారం సాగదు. భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట. అది ఏ మైండ్ అవుతుంది చెప్పండి? మీరు బాగుంటుంది అనుకుంటాను నిద్రపోకుండా. డబుల్ మైండ్ అవుతుంది అది. సో లైక్ మైండెడ్ అంటే అర్థమైంది అయినా చెప్పండి. ఏమ్మా చెప్పండి, గట్టి చెప్పచ్చు. ఆరాధన కాదులే ఇది. ఆ ఏక మనసు అనగా ఒకే ఆలోచన, ఒకే భావము, ఒకే తాత్పర్యం కలిగిన దానిని ఏమంటాము లైక్ మైండెడ్ అంటాం. ప్రభువు కలిగిన ఈ మైండ్ నేను కలిగి ఉన్నాను. దట్ వుడ్ మీన్ ప్రభు వినండి, పౌలు ఈ వచనాన్ని రాసేటప్పుడు పరిశుద్ధాత్ముడు విన్నాను. ఇటు చూడండి బాగా, ఇటు చూడండి. మా బామ్మడిది అన్నాడు హలో అనే మాట నేను ఎక్కువగా వాడతాను, తగ్గించాను అందుకోసం, ఆయన ముందుగా చెప్పాడు కాబట్టి. ఓకే ఓకే రైట్. లైక్ మైండెడ్ అంటే 13వ అధ్యాయం యోహాను సువార్తలో ఆయన ఏ మైండ్ కలిగి మార్చండి, ప్రభువు ఏ మైండ్ కలిగి శిష్యుల పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడు వారి పాదాలు తుడవడానికి. ఎవరి పాదాలు? అందరు చూడండి ఎవరి పాదాలు. ఆ ఓడు చూడండి, పౌలు ఎక్కడెక్కడ తీసుకెళ్ళాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉన్న ఆ మైండ్ పిక్చర్ని ఇక్కడ చూపిస్తున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరందరూ కుర్చీలో కూర్చున్నారు బాగా, అంటే ఒక ఫిగరేట్గా, అంటే సూచన ప్రాయం చెప్తున్నా, యాజ్ అ ఫిగరేట్గా కూర్చున్నారు. అక్కడేమో పాత్రలో నీళ్లు పోసారు, టవల్ ఉంది అని, అలాగే చెంబు ఉంది అనుకుందాం. బట్ ఆ పాత్రలో నీళ్లు తీసుకొని ఒకరి పాదాలు ఒకరు కడవడానికి అపోస్తులు ఇష్టపడట్లేదు. 12 మంది ఎవరు ఇష్టపడట్లేదు. ఇట్ ఈస్ దేర్, నీళ్ళున్నాయి అని, నీళ్ళున్నాయి, బేసిన్ ఉంది, తువాలు ఉంది. అందరు కుర్చీలో కూర్చున్నారు. వారు దేవుని వాక్యం వింటున్నారు, ఆయన వెంబడిస్తున్నారు. బట్ వారి మైండ్ ఏమిటంటే, ఓరికలా చెప్తున్నా మీకు తెలుసు కాబట్టి, వారి మైండ్ నేను బాస్గా ఉండాలి అంతేనా? చెప్పరే. ఎవ్రీబడి హ్యావింగ్ డిజైర్ ఈజ్ ఎ బాస్. నేను బాస్గా ఉండాలి. కాబట్టి ప్రభు ఏం చేశాడంటే వారి మధ్యలో నుండి లెగిసి అమర్చునండి, వారి మధ్యలో నుండి లేచి నడుముకు తువాలు కట్టుకొని పాత్రలో నీళ్లు పోసుకొని మొట్టమొదటిసారిగా కూర్చున్న వ్యక్తి దగ్గర ఎవరంటే యూదా ఇస్కరియోతు దగ్గర కూర్చున్నాడు ఆయన. యూదా ఇస్కరియోతు దగ్గర కూర్చున్నాడు. యాక్చువల్గా ప్రభు ఎవరి దగ్గర కూర్చోలో మొదట, ఎవరి దగ్గర మీకు తెలుసు కదా. సో అపోస్తులో మొదటి పేరు ఎవరు కనపడుతుంది? పేతురు దగ్గర కూర్చోలేదు. చూడండి, మీరు గమనించండి. తనను ద్వేషించే వ్యక్తి, అసహించే వ్యక్తి, తనను అమ్మేసే వ్యక్తి దగ్గర కూర్చొని పాదాలు పట్టుకొని నీళ్లు పోసి పాదాలు తుడుస్తూ ఉన్నాడు. చివరి దగ్గర పేతురు దగ్గరికి వచ్చాడు. నేను ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళట్లేదు. సో ఈ మైండ్ నేను కలిగి ఉన్నాను. పౌలు ఊరిక చెప్పట్లేదు, నేను కలిగి ఉన్నాను ఈ మనసుని. కాబట్టి ఫిలిప్పీ విశ్వాసులారా, మీ మధ్యలో అనైక్యత ఉంది. ఇందాకిన్నాం పవిత్రం ద్వారా అనైక్యత ఉంది. ఇద్దరు సోదరుల మధ్య గొడవలు ఉన్నాయి, రగడలు ఉన్నాయి. బట్ నా మైండ్ ఏం చెప్తుందంటే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు. ఏ మనసు? పౌలు ఎలా తీసుకెళ్ళాడు ఆ ప్యాటర్న్ చూడండి. ఆ నమూనా. తమ్ముడు ఇది బ్యాటరీ అయిపోయిందే, వాయిస్ కట్ అవుతా ఉంది. ఆ ప్యాటర్న్ ఎలా తీసుకెళ్తున్నాడు చూడండి. నవ్వు చూడండి, ఆయన చూసుకుంటాడు. నా వైపు చూడండి చాలు. మనకుంది ఏంటంటే ఇటు చూస్తాం చక్కగా. ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. మనం ఆ ప్యాటర్న్ తీసుకుంటే ఆ ప్యాటర్న్ యొక్క అందులో ఉన్న అంశాన్ని నెరవేర్చగలుగుతాం.
మనం చాలాసార్లు ఆరాధనలో ఈ వర్తమానం ఇస్తున్నాం. ఏది? చాలాసార్లు మీరు మాట్లాడారు. చాలాసార్లు మరి ప్రభువు వినండి, ఆయన దీనుడుగా వచ్చాడని చెప్పాము, కానీ మన అంతరంగంలో ఆ దీనత్వం అనే ప్యాటర్న్ లేదు. అందువల్లే జాన్ బనియన్ అని ఒక దేవుని దాసుడు, మీరు ఒకేలా బుక్కులు చదివే వాళ్ళైతే బాగుంటాయి, పరిశుద్ధ పోరాటం గురించి రాస్తూ హోలీ వార్ చాలా బాగుంది. మనమంట ఈ వాక్యాన్ని చెప్పేటప్పుడు ఈ మనకు తెలియకుండా దయ్యాలు కూర్చుంటామట మనతో పాటు. ఏం కూర్చుండే? చెప్పండి, ఏం కూర్చుండే? నేను చెప్పలేదు, అలో నేను చెప్పలేదు. అంటే ఆ దయ్యాలు ఏంటంటే వాక్యం వినలేదంట, అబ్బాయి లెగిసి బయటకు పోరా అంటుంటాడంట. ఎక్కడో చూడు, ఇటు చూడు, అటు చూడండి. నేను చెప్పట్లేదు. జాన్ బనియన్ రాస్తున్న రెండో బుక్, ఒకటి యాత్రికుని ప్రయాణం, రెండోది పరిశుద్ధ పోరాటం. ఈ రెండు ఆయన రాశాడు. దయ్యాలు కూర్చొని ప్రకాశరాజు ఆ రిప్రజెంటెడ్ అంటే దయ్యాలు వాళ్ళ లీడర్ అప్పవా దగ్గరికి వెళ్ళి ప్రకాశరాజు చాలా బాగా మాట్లాడుతున్నాడు అని ఒక చెవిలో ఊదితే, మీరు ఊరుకోండి, ఆయన బోధిస్తాడు కానీ ప్రాక్టికల్గా జీవించడు కాబట్టి పెద్దగా వాడు విని బాగా చెప్పారంటారే తప్ప దాన్ని పాటించడానికి ఇష్టపడరని చెప్పాడంట వాడు. అర్థమైంది మీకు? అర్థమైంది? సో కాబట్టి నీవు నేను ఆ ప్యాట్రిన్ ప్రభు యొక్క నమూనాను అనుసరించాలి. కాబట్టి మా బైబిల్ కాలేజ్ ఒకటి ఉంది, బ్రదర్ అండ్ బైబిల్ కాలేజీ. మా ప్రిన్సిపాల్ గారు ఇక్కడే ఉన్నారు, పవిత్రన్ గారు. సో ఈ బైబిల్ కాలేజీలో మేము అందించే స్లోగన్ ఏమిటంటే, బోధించడానికి కాదు కానీ జీవించడానికి నేర్చుకోండి అని చెప్తాం మేము. మా స్లోగన్ ఏమిటి? బోధించడానికి కాదు కానీ జీవించడానికి నేర్చుకోండి. అలాగేదో బైబిల్ కాలేజీ మీరు రండి, ఏదో 4 మాటలు తెలిసి ఇక నేను ఒక ప్రసంగికుడు అనుకుంటే అంతకన్నా మూర్ఖుడు ఎవరు లేడు. ఎవరు వాడు బాగు చేయడం కూడా ఎవరు తరం కాదు. కాబట్టి పౌలు ఆ మనసును గురించి లోతుగా చెప్పాడు. నేను దాటి వెళుతున్నాను. ఒకటి, క్రీస్తుని ప్రదర్శిస్తాను నేను, క్రీస్తు నమూనాను నేను కలిగి ఉన్నాను, అది మీరు కలిగి ఉండాలని నా అపేక్ష, నా కోరిక. ఇక చివరిగా దీన్ని వివరించిన తాటి చెల్తాను. 3వ అధ్యాయం వచనం 9వ వచనం. క్రీస్తుని సంపాదించుకొని. నంబర్ 1 క్రీస్తుని గణపరచుట. నంబర్ 2 క్రీస్తు నమూనాను కలిగి ఉండట. నంబర్ 3 క్రీస్తుని సంపాదించుకొని. దేనిని చెప్పరే? దేనిని? తను ఆల్రెడీ సంపాదించుకున్నాడు అని అనుకోలేదు ఆయన. స్టిల్ ఈ జైల్లో ఉండి ముగిద్దాం, క్రీస్తుని సంపాదించుకోవాలి. ఏమి కోరిక, ఏమి ఆశ? ఫిలిప్పీ విశ్వాసులారా, డబ్బు సంపాదించుకోవాలని కోరిక నాకు లేదు, డబ్బుని కూడబెట్టుకోవాలని ఆశ నాకు లేదు, బ్యాంకులో డిపాజిట్ చేయాలని అపేక్ష నాకు లేదు. బట్ బియాండ్ దట్ వన్, ఎవరిని చెప్పరే? ఎవరిని? నాకు నిత్యత్వంలో ఏమి ఉండబోతున్నా, వినండి బాగా, నిత్యత్వంలో నేను ఏమి పొందబోతున్నాను, నిత్యత్వంలో ఏమి అనుభవించబోతున్నానో దాని మీద నేను గురి పెట్టాను, దాని మీద నేను ఆశ పెట్టాను, దాని మీద ఉద్దేశం కలిగి ఉన్నాను. కాబట్టి స్టిల్ క్రీస్తుని సంపాదించుకోవాలి. ఇదే నా కోరిక, ఇదే నా ఆశ, ఇది నా ఉద్దేశం. దీని కొరకే నేను సంఖ్యల చేత కట్టబడ్డాను. ఈ జైల్లో నేను ఉన్నాను. ఈవెన్ దో అయినప్పటికీ క్రీస్తుని ఎలా సంపాదించుకోవాలని రాత్రింబగలు ఆయన దగ్గర కూర్చొని ఉన్నాను. ఒక మాట అడుగుతా, మనం పరలోకం వెళుతాం, గ్యారెంటీగా వెళుతాం. మనమందరం క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడేది ఖచ్చితంగా నిలబడాల్సిందే. అలాగైతే ఏమి సంపాదించుకొని వెళ్తాయి ఇక్కడ నుండి? చెప్పరే? నిజమే లేదా? ఒట్టి చేతులతో నిలబడితే క్రీస్తు న్యాయపీఠం ఎదుట హౌ మచ్ నువ్వేం పొందుతావు? ప్రభుని పేరు పిలవాల, నీ పేరు నాకు తెలియదు, బట్ ప్రభు తెలుసు. నువ్వు ఏమి సంపాదించి నిత్యత్వానికి పంపావు? తమ్ముడు, చెల్లి, పెద్దలారా,
డెఫినెట్గా ప్రభు ఇది అడుగుతాడు. వి మస్ట్ ఆల్ అపియర్, వి మస్ట్ బిఫోర్ బేమా, క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నిలబడాల. ఒట్టి చేతులతో నిలబడితే ఏం లాభం? నీకు ఏమి ఇవ్వాలా ప్రభువు? నీకు తెలుసు పరలోకంలో బహుమానాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, ప్రశంస ఉంది. ఈ నో బట్ వాట్ యు గెయిన్. ఏమి సంపాదించావు? డబ్బు సంపాదించావు, ఆస్తి సంపాదించావు. ఇవి పరలోకానికి రావు, నీకు తెలుసు కూడా. అందువల్లే ప్రభు అన్నాడు అపోస్తులతో మాట్లాడుతూ ఆ కొండ మీది ప్రసంగంలో, మీ ధనమును పరలోకములో ఏం చేయాలా? ఆ వచనం చెప్తే చాలు. మీ ధనమును పరలోకంలో సమకూర్చుకొనడి. యాడెడ్ ధనాన్ని సమకూర్చుకోవాలి పరలోకంలో. నాకు తెలిసిన ఒక ఊరిలో వాళ్ళ అమ్మ చనిపోయింది, కోటీశ్వరాలు. వాళ్ళమ్మ బంగారు ఉంగరము దాదాపుగా 5 లక్షలు ఉంటాయి, చాలా కోటీశ్వరాలు. 6 మంది మగపిల్లలు, అమ్మాయి లేరు వాళ్ళకు. వాళ్ళమ్మ చనిపోయింది. చనిపోగానే సమాధికి వెళ్ళాలి ఆవిడ గారు. ఉంగరాన్ని లాగుతున్నారు, రాలేదు ఉంగరం, రాలేదు. 6 మంది అబ్బాయిలు ఏం చేద్దామన్నారు, ఎవ్వరు లేరు, నిర్మానుష్యంగా దిల్లో. 6 మంది పిల్లలు ఆ చెయ్యి నరికేశారు వాళ్ళ అమ్మది ఉంగరాన్ని తీయడానికి. పౌలు యొక్క ఎక్స్పెక్టేషన్ వేరుగా ఉంది. నేను క్రీస్తుని సంపాదించుకోవాలి. ప్రభు చిత్తం మీద మాట్లాడదాం రేపన ఎల్లుండైనా. ఎందుకు తను అలాగా బర్నింగ్ సెన్స్గా ఉన్నాడు? క్రీస్తు క్రీస్తు క్రీస్తే క్రీస్తే, తన లైఫ్ క్రీస్తే. ఇక ఏమీ లేదు తన జీవితంలో. 1వ అధ్యాయంలో క్రీస్తే, 2 క్రీస్తే, 3 క్రీస్తే. ఇక 4వ అధ్యాయంలో చదివి ప్రార్థన చేద్దాం, నా టైం అయిపోయింది. 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. 4th వన్, క్రీస్తు నన్ను బలపరిస్తే నేను ఏదైనా చేయగలుగుతాను, దేనైనా సాధించగలుగుతాను, దేనైనా పొందగలుగుతాను. కాబట్టి సోదరా, పౌలు ఈ పత్రికలో క్రీస్తుకి ఏ స్థానం ఇచ్చాడు? నేను ముగిస్తున్నా, ఇటు చూడమ్మా. నీ హృదయంలో, నీ ఇంటిలో క్రీస్తుకి ఏ స్థానం ఇచ్చావు? ముగించిన ప్రసంగం. పౌలు జీవితంలో క్రీస్తుకి ఇచ్చిన స్థానం నీవు నేను ఇవ్వలేకపోతున్నాం. కారణం అది నీకు తెలుసు, నాకు తెలుసు. మన జీవితంలో క్రీస్తు గణపరచబడట్లేదు. ఇస్ ఎ రియాలిటీ బ్రదర్. క్రీస్తు నమూనా లేదు, క్రీస్తుని సంపాదించుకోవట్లేదు, క్రీస్తు ద్వారా ఏది చేయలేకపోతున్నాం. కారణం ఆయన కోరుకోవట్లేదు. నేను చేయగలుగుతాను, నేను ఉండగలుగుతాను, నేను సంపాదించగలుగుతాను. అలా ఉండకూడదని పౌలు ఈ జైల్లో నుండి వారిని ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ ఈ పత్రిక రాశాడు. రాబోయే దినాల్లో ప్రభు సహాయం అనుగ్రహిస్తే, ప్రభు కృప చూపిస్తే, ప్రభు చిత్తమైతే వీటిని గురించి ధ్యానం చేద్దాం. దేవుడు లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నేను స్తుతిస్తా ఉన్నాం, నీ వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మీ దాసుల వాక్యం అందిస్తుండగా ఎవ్వికి సహాయం దయచేయమని, ప్రియ బిడ్డలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్.